రెగ్యులర్ పర్మనెంట్ 18,000 రూపాయలు అలవెన్స్ ఇవ్వాలి. భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో ఆశా వర్కర్లు అందరూ కూడా మొన్న 28వ తారీఖున వాళ్ళకు చెలో హైదరాబాదు స్టేట్ పిలుపు ఉన్నది. ఆ పిలుపులో వెళ్తే ఇక్కడ ఏ జిల్లా ఆ జిల్లా మండలంలో గ్రామాలకు వెళ్ళి అర్ధరాత్రం చూడకుండా మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత మొండిగా ఉందంటే మహిళలను చూడకుండా కూడా అర్ధరాత్రి స్టేషన్లలో వెళ్ళి బంధించిండ్రు. ఇలా పార్క్ దగ్గర సాంఘికంగా మేము ధర్నా చేసుకుంటూ ఉంటే రోడ్డు మీద వేసి ఈడ్చుకు వెళ్ళడం జరిగింది. చాలా మందికి మహిళలకు దెబ్బలు తగిలినాయి, తలలు వలిగినాయి, చేతులు కాళ్ళు విరగడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తుంది? గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము పని చేస్తున్నాము, పైసలు ఇవ్వమని అడుగుతున్నాము. పారితోషకాల పేరుతోటి ఆశా వర్కర్లకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పిన ప్రభుత్వము ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా పరిష్కరించడం లేదు. వాళ్ళ మేనలో పెట్టిన అంశాలను మేము పరిష్కరించమని అడుగుతున్నాము. మేము గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము, ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాము, PFPSI సౌకర్యం కావాలని అడుగుతున్నాము. పొద్దులు లేసి మేము డ్యూటీలకు వెళ్తే డ్యూటీలలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆశాలు చాలా మంది ఉన్నారు. మరి ఆ ఆశాల కుటుంబాలను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ఇవన్నీ చేయకుండా ఎక్కడికక్కడే అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం కరెక్ట్ కాదు అని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. రాబోయే కాలంలో ఇలాంటి నిలుపుదల చేయకుండా ఉంటే మేము నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా అవుతున్నామని ప్రభుత్వానికి మేము మరోసారి హెచ్చరిస్తున్నాము. స్టార్ట్ చేసినాము 28 నాడు చెలవాయి రోజు పెట్టుకున్న కార్యక్రమంలో అక్రమంగా అరెస్టులు చేసి మమ్మల్ని ఎక్కడెక్కడ బంధించి ఆశాలకు ఎక్కడ దొరికితే అక్కడ మమ్మల్ని ఈడ్చుకెళ్ళి పడేసి దారుణంగా కొట్టి పడేసిన గృహదప్పి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కొన్ని ప్రభుత్వం ఇంత ఘోరంగా తయారైంది. మేము ఇంతకుముందు కూడా రాబోయే కాలంలో కూడా వర్షాకాలాలు ఉన్నాయి. ఆ వర్షాకాలంలో కూడా మేము నిరాహార దీక్ష బట్టి మేము పనులు పనిచేసి మేము కొట్లాడతాము. ఈ అసెంబ్లీలో గట్ట మీరు మా గురించి చర్చించకపోతే మాత్రము మేము ఎక్కడి దాకైనా తెగించుకొని మేము అసెంబ్లీ ముట్టడి దాకా మేము చేరుకుంటాము. మీరు ఇంకా కూడా మొండితనం చేస్తే మేము అంతకు ఇంకా మొండితనం తెగించుకుంటామని ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. మా రాష్ట్ర పిలుపు మేరకు మేము నిర్ణయించుకున్నాము. 16, 17వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరిగింది. అట్లాగనే 28 తారీఖు చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నామని మేము పోలీసు వాళ్ళతోని మేము పర్మిషన్ తీసుకున్నాము. పర్మిషన్ తీసుకున్నది ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేసిండ్రు, ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఇది బాగా అన్యాయం అని నేను అంటున్నాను. కలెక్టర్ ఆర్డర్ అంటారు, మెడికల్ ఆఫీసర్ ఆర్డర్ అంటారు, ఎక్కడన్నా 10 మంది గుంపు అయితే పోలీసు వాళ్ళు ఆర్డర్ అంటారు. ఎందుకు పని చేస్తున్నారమ్మా, ఎందుకున్నారని అంటారు. ప్రతి దానికి ఆర్డర్ వేసే అధికారులు మేము కొత్త తిప్పలకు మా కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వము ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చే టైంకి మేము 18,000 చేస్తాము. మా కాంగ్రెస్ హామీ ఇస్తుందని ఇప్పుడున్న పార్టీ వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రు. ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. మాకు ఈ అసెంబ్లీ సమావేశ బడ్జెట్ల 18,000 ఫిక్స్డ్ చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పోరాడతాం. దేనికైనా భయపడము. ప్రభుత్వము ఆశాలంటే ఆశామాషి అనుకుంటున్నారు. భగభగమంటే సూర్యులం మేము. ఆశాల ఐక్యత మాది. మేము లేని పని లేదు. ప్రతి ఒక్క ఊళ్ళే, ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కళ్ళకు సేవలు అందిస్తున్నాము. మేము లేని టైంలో ప్రభుత్వానికి, ప్రతి ఒక్క అధికారులకు మా విలువ ఏర్పడుతుంది. వచ్చే వానకాలంలో మేము సమ్మెకు సిద్ధమైనమని మా రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయం చేసుకున్నది. మేము దేనికంటే దానికి సిద్ధమవుతాం. మీరెంత మొండిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మేము అంతకంటే డబ్బులు మొండి పట్టుకొని ఉంటామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. నేను జిల్లా కార్యదర్శిని. నా పేరు